హే ఎవ్రీవన్! ఈరోజు నుంచి మనం రియాక్ట్ జేఎస్ యొక్క సీరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోస్ వరకు మనం ఎక్కువగా జావా స్క్రిప్ట్ మీద డిపెండ్ అయ్యి, జావా స్క్రిప్ట్‌లోనే ఎక్కువ ఫంక్షనాలిటీ చూసాం కదా! సో, ఆ ఫంక్షనాలిటీ అన్నీ మనకి రియాక్ట్ జేఎస్‌లో యూజ్ అవుతాయి. దానికోసమే మనం ఫస్ట్ జావా స్క్రిప్ట్ యొక్క ఫంక్షనాలిటీ స్టార్ట్ చేసాం. ఆల్‌రైట్. సో, మనం ఈరోజు కంటెంట్ ఫ్లో చూడబోతున్నాం. లైక్ మనం ఈ రియాక్ట్ జేఎస్ కోర్స్‌ని ఎలా లీడ్ చేయబోతున్నాం అనే కంటెంట్ ఫ్లో చూడబోతాం. సో, ఫస్ట్ వచ్చి మనం రియాక్ట్ యొక్క కోర్ సింటాక్స్, అదేవిధంగా జేఎస్ఎక్స్ యొక్క కోర్ సింటాక్స్‌ని మనం ప్రాపర్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటాం. ఆ తర్వాత సేమ్ థింగ్ మనం అండర్‌స్టాండ్ చేసుకున్న సింటాక్స్‌తో పాటు కాంపోనెంట్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలా, లైక్ క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ అండ్ దెన్ ఫంక్షనల్ లెవెల్ కాంపోనెంట్స్ వీటన్నిటి గురించి కూడా మనం ఎక్కువ వర్కౌట్ చేస్తాం. ఆ తర్వాత థర్డ్ పార్టీ సర్వర్ నుంచి డేటాస్‌ని ఫిచ్ చేసి మన యొక్క యూజర్ ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే చేయడం అటువంటి కాన్సెప్ట్‌నన్నిటిని మనం అప్‌కమింగ్ వీడియో సెషన్స్‌లో వన్ బై వన్ చూస్తాం. ఓకేనా? సో, ఓవరాల్‌గా ఇదే ఒక మనం ఫాలో అవ్వబోయే ఒక ప్రాపర్ కంటెంట్. ఓకే. ఆల్‌రైట్. సో, మనకి రియాక్ట్ జేఎస్‌ని స్టార్ట్ చేయాలంటే కావాల్సిన సాఫ్ట్‌వేర్స్ ఏంటంటే 2 సాఫ్ట్‌వేర్స్. ఒకటొచ్చి నోడ్ జేఎస్ సాఫ్ట్‌వేర్ అండ్ అనదర్ థింగ్ వచ్చి విజువల్ స్టూడియో కోడ్. మీకు నోడ్ జేఎస్ సాఫ్ట్‌వేర్‌ని node.js.org అనే వెబ్‌సైట్‌లో దొరుకుతుంది. అఫీషియల్ వెబ్‌సైట్ ఆఫ్ నోడ్ జేఎస్. ఇక్కడికొచ్చి మీరు ఏ వెర్షన్ అయినా ఒక వెర్షన్ పిక్ చేసుకోవచ్చును. దట్ ఈస్ అప్ టు యూ. ఈ నోడ్ జేఎస్ సాఫ్ట్‌వేర్ ఎందుకోసం అంటే మనకి నార్మల్‌గా ప్రతి ఒక్క మాడ్యూల్స్ రియాక్ట్ జేఎస్‌లనేవి ఎన్‌పీఎం నుంచే ఇన్‌స్టాల్ చేసుకుంటాం. సో, అప్పుడు మనకి సాఫ్ట్‌వేర్ లేకుండా ఎన్‌పీఎం కమాండ్ అనేది రన్ అవ్వదు. ఓకే. అండ్ విజువల్ స్టూడియో కోడ్ దేనికోసం అంటే ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎడిటర్. ఆహ్, ఇందులో ఎక్కువ రియాక్ట్ సంబంధించిన ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. అందుకోసమే ఈ ఎడిటర్ అనేది రియాక్ట్ జేఎస్‌కి ఎక్కువ ఫేమస్. ఓకే. ఆల్‌రైట్. ఈ 2 సాఫ్ట్‌వేర్స్ కనుక మీరు ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే వి ఆర్ యాక్చువల్లీ రెడీ టు స్టార్ట్ క్రియేటింగ్ అవర్ ప్రాజెక్ట్ అన్నట్టు. ఓకే. సో, ఫస్ట్ మనం నోడ్ జేఎస్ అనే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే విండోస్ ఆర్ క్లిక్ చేసి చూడండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అందులో నోడ్ స్పేస్ హైఫన్ వెర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఇన్‌స్టాల్ అయ్యుంటే ప్రాపర్ వెర్షన్ ఆఫ్ నోడ్ చూపిస్తుంది. లేదంటే చూపియదు. ఓకే. సో, ఒకవేళ చూపించిందంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ మీ దాంట్లో నోడ్ జేఎస్ అనేది ప్రాపర్‌గా ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యిందని అర్థం. ఓకే. ఓకే గైస్. సో, తర్వాత మనం రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కోసం మనం 3 కమాండ్స్ బాగా క్లీన్‌గా తెలుసుకొనుండాలి. ఫస్ట్ కమాండ్ ఏంటంటే ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ క్రియేట్ రియాక్ట్ యాప్. సో, ఈ క్రియేట్ రియాక్ట్ యాప్ అనేదేంటంటే నోడ్ మాడ్యూల్స్‌లోని ఒక మాడ్యూల్. ఓకే. సో, ఈ మాడ్యూల్ మనం ఇన్‌స్టాల్ చేసుకుంటేదా మనం ఎప్పుడైనా సరే కొత్తగా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం యూజ్ చేసేది సెకండ్ కమాండ్. ఆ సెకండ్ కమాండ్‌లో చూడండి ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ ప్రాజెక్ట్ నేమ్ అని ఉంది. సో, ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది ఒక మాడ్యూల్. ఆ మాడ్యూల్ ద్వారా మనం ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయబోతున్నాం. సో, ఈ థర్డ్ పొజిషన్‌లో ఉండేది ప్రాజెక్ట్ నేమ్ అనేది మీ ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకోవచ్చు. లైక్ మీరిప్పుడు ఒకవేళ షాపింగ్ వెబ్‌సైట్ క్రియేట్ చేయబోతున్నారంటే షాపింగ్ యాప్ అనేసి ఇచ్చుకోవచ్చును. మీ ఇష్టం. ఆ ప్రాజెక్ట్ నేమ్ అనేది అప్ టు యూ. ఓకే. అండ్ ఈ మిడిల్ వర్డ్ ఉంది కదా! క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది ఆ మాడ్యూల్ నుంచి మనంగా ఈ పర్టిక్యులర్ క్రియేట్ రియాక్ట్ యాప్ అనే క్రియేట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ రియాక్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సో, కాబట్టి మనం ఫస్ట్ కమాండ్ ఏమై ఉండాలంటే మనం ఇప్పుడు ఫస్ట్ టైమ్ మన మిషన్‌లో రియాక్ట్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయబోతున్నాం అనుకుంటే డెఫినిట్‌గా మనం వచ్చి ఎన్‌పీఎం నుంచి ఒక మాడ్యూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ క్రియేట్ రియాక్ట్ యాప్. మీరు ఫస్ట్ కమాండ్ స్కిప్ చేసి డైరెక్ట్‌గా సెకండ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇదొచ్చి డైరెక్ట్‌గా చూపించేస్తుంది. లైక్ ఎలా అంటే క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది ఇన్‌స్టాల్‌లో లేదు అనేసి ప్రాపర్‌గా మీకు చూపించేస్తుంది. ఓకేనా? ఆల్‌రైట్. సో, ఫస్ట్ కమాండ్ మన మాడ్యూల్ డౌన్‌లోడ్ చేసుకోవడం కోసం, సెకండ్ కమాండ్ దేనికోసం అంటే మన యాప్ క్రియేట్ చేసుకోవడం కోసం అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ పర్టిక్యులర్ థర్డ్ కమాండ్ దేనికోసం అంటే మన యొక్క అప్లికేషన్‌ని సర్వర్‌లో స్టార్ట్ చేసి రన్ చేయడం కోసం యూజ్ చేసేది ఈ ఎన్‌పీఎం స్టార్ట్ అనేది. ఓకే. సో, ఫస్ట్ మనం యూజ్ చేయాల్సిన కమాండ్ అనేది మీకు క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఆ కమాండ్ ఏంటంటే ఎక్స్‌క్యూజ్ మీ. ఆ కమాండ్ ఏంటంటే ఆహ్, యాక్చువల్లీ వేర్ ఇట్ వాస్ ఇక్కడుంది. ఓకే. దిస్ ఇస్ యాక్చువల్లీ ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్. ఈ పర్టిక్యులర్ యాప్ యొక్క నేమ్ వచ్చి శాంపుల్. నేను శాంపుల్ అనే పేరు మీద ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను. బట్ దీనికంటే ముందు మనం కమాండ్ యూజ్ చేసుంటాం. ఓకే. దట్ ఈస్ కాల్డ్ ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ క్రియేట్ రియాక్ట్ యాప్. ఓకేనా? ఈ పర్టిక్యులర్ కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనే మీరు ఈ సెకండ్ కమాండ్‌కి రావాలి. ఓకేనా? మీకు క్లీన్‌గా తెలియాలని కొంచెం జూమ్ చేసేయడానికి కూడా ట్రై చేస్తున్నాను. సో, ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అనే ఒక కమాండ్ ఈ కమాండ్ ద్వారా వచ్చి మనం ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ చేయగలం. ఓకే. సో, ఇప్పుడు నేను అప్లికేషన్ అనేది క్రియేట్ చేసేసాను ఆల్రెడీ. అప్లికేషన్ నేమ్ వచ్చి శాంపుల్. మీకు ఒకవేళ క్రియేట్ చేసేసిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇలా చూపిస్తుంది. లైక్ హ్యాపీ హ్యాకింగ్ దాని యొక్క కమాండ్స్ చూపిస్తుంది. సో, ఎన్‌పీఎం స్టార్ట్ అని ఇచ్చారంటే అది సర్వర్‌లో ఓపెన్ అవుతుందన్నట్టు. ఓకే. ఆల్‌రైట్. ఇప్పుడు ఆల్రెడీ మనం
ఆల్రెడీ నేను అప్లికేషన్ క్రియేట్ చేశాను కాబట్టి సెకండ్ కమాండ్ యూజ్ చేసి నేను ఆ పర్టిక్యులర్ డైరెక్టరీకి మూవ్ అవుతున్నాను. చేంజింగ్ టు శాంపుల్ అనే ప్రాజెక్ట్ డైరెక్టరీకి. సో ఇది శాంపుల్ అనేది నా ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్‌కి రీడైరెక్ట్ అయ్యాను. అయిన తర్వాత నేను ఇక్కడ ఏం చెబుతున్నానంటే కోడ్ స్పేస్ డాట్. సో ఈ కోడ్ స్పేస్ డాట్ అనేది ఏంటంటే మీ దాంట్లో విజువల్ స్టూడియో కోడ్ ఆల్రెడీ ఇన్‌స్టాల్‌లో ఉంటే మీరు ఈ కమాండ్ ఇచ్చినట్లయితే ఈ పర్టిక్యులర్ ఫోల్డర్ అనేది వచ్చి విజువల్ స్టూడియో కోడ్ అప్లికేషన్‌లో ఓపెన్ అవుతుంది. ఓకే. చూడండి నాకు డైరెక్ట్‌గా విజువల్ స్టూడియో కోడ్‌లో నా ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఆల్‌రైట్. సో ఇక్కడ చూసారంటే ఇవన్నీ బై డిఫాల్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్స్. ఓకేనా. సో మన యొక్క ప్రతి రియాక్ట్ యాప్‌లోనూ ఉండే కామన్ ఫోల్డర్ స్ట్రక్చర్. సో ఫస్ట్ నోడ్ మాడ్యూల్స్ మన అప్లికేషన్‌కి సంబంధించిన నోడ్ మాడ్యూల్స్ అండ్ సెకండ్ పబ్లిక్ ఫోల్డర్. సో ఈ పబ్లిక్ ఫోల్డర్‌లో మన యొక్క ఇండెక్స్ ఫైల్ ఉంటుంది. ఆ ఇండెక్స్ ఫైల్ మనకి బ్రౌజర్‌లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ సోర్స్‌లో ఎప్పుడు మనం సోర్స్ ఫోల్డర్‌లో మనం ఎప్పుడు కాంపోనెంట్స్‌ని కొత్త కాంపోనెంట్స్ క్రియేట్ చేయడం, ఉండే కాంపోనెంట్స్ మోడిఫికేషన్ చేయడం, ఇటువంటి అన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఫస్ట్ నేను ఈ అప్లికేషన్‌ని స్టార్ట్ చేస్తాను. ఎలా స్టార్ట్ చేయాలంటే టెర్మినల్‌కెళ్ళండి. టెర్మినల్‌లో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ కొత్త టెర్మినల్ ఓపెన్ అవుతుంది. లేదనుకుంటే అదే ఫోల్డర్‌ని మీరు కమాండ్ ప్రాంప్ట్‌లో ఓపెన్ చేసి కూడా npm స్టార్ట్ అనే కమాండ్ ఇస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే. ఆల్‌రైట్. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసేదానికంటే ముందు ఏ ఫైల్ మనకి ఏ కాంపోనెంట్ యాక్చువల్‌గా రెండర్ అవుతుందని మీకు చెప్పేస్తాను చూడండి. app.js అనే ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ వచ్చి మనకి బ్రౌజర్‌లో రన్ అవ్వబోతుంది. ఓకేనా. సో నేను npm స్టార్ట్ అని ఇస్తాను. ఆల్‌రైట్. సో ఇప్పుడు మనకిది సర్వర్‌లో స్టార్ట్ అయిపోతుందనమాట. సో ఆ తర్వాత ఇప్పుడు సోర్స్ గురించి చూసాం కదా! ఇంక రిమైనింగ్ ఫైల్ వచ్చి గిట్ ఇగ్నోర్. గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ దేనికోసం అంటే మనం దీన్ని గిట్‌హబ్ రిపాజిటరీలో పుష్ చేసేటప్పుడు ఎక్స్‌క్యూజ్ మీ వాట్ హ్యాపెండ్? సర్వర్‌లో స్టార్ట్ అయింది. దానికోసం ఇది రీడైరెక్ట్ అయ్యి బ్రౌజర్‌లో ఓపెన్ అయింది. ఓకే. సో ఇది గిట్‌హబ్ రిపాజిటరీ గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. సో ఈ పర్టిక్యులర్ ఫోల్డర్స్ అనేవి గిట్‌హబ్‌లో పోకుండా ఉండడానికి కోసం ఈ గిట్ ఇగ్నోర్‌లో మనం ఏ ఫోల్డర్ అయితే గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు మూవ్ అవ్వకూడదో దాన్ని ఇక్కడ యూజ్ చేస్తామనమాట. అప్పుడు మనం గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు ఈ నోడ్ మాడ్యూల్స్ అనేవి చాలా హ్యూజ్ ఫైల్స్ చూసారుగా ఎన్ని ఫైల్స్ ఉన్నాయో. ఈ ఫైల్స్ అన్నీ మన గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేసేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అదే విధంగా ఎక్కువ ఎంబీ కూడా అవుతుంది. సో అందువల్ల మాక్సిమం ప్రాజెక్ట్స్‌లలో మనం గిట్‌లో పుష్ చేసేటప్పుడు ఆహ్, ఇటువంటి నోడ్ మాడ్యూల్స్‌ని ఇగ్నోర్ చేస్తామనమాట. సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు గెట్ టు నో అబౌట్ ఇట్. దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని కాదు. ఓకేనా. బట్ చెప్తున్నా మీకు. ఓకే. ఆల్‌రైట్. సో అన్ని ఫైల్స్‌లోని చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఏంటంటే ప్యాకేజ్.json. మన యొక్క రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ద మెయిన్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ అవర్ అప్లికేషన్. ఇదే మన యొక్క మెయిన్ పార్ట్. సో ఇందులోని ప్రతి ఒక్క మాడ్యూల్స్ మనం యూజ్ చేసేవి, మన యొక్క ప్రతి మాడ్యూల్ యొక్క వెర్షన్స్, ప్రతి మాడ్యూల్ యొక్క స్క్రిప్ట్స్ ఇక్కడే ఉంటాయన్నమాట అన్నీ. సో మనం ఇప్పుడు కొత్తగా ఒక మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేసినా గానీ ఇక్కడ చూపిచ్చేస్తుంది. ఇంకా కొత్తగా మనం ఏ మాడ్యూల్స్ యూజ్ చేస్తున్నాం అనేది. చూడండి మనం బై డిఫాల్ట్ మన దగ్గర ఏ మాడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ రియాక్ట్ ఉంది, రియాక్ట్ డోమ్ ఉంది, రియాక్ట్ స్క్రిప్ట్స్ ఉంది. ఓకేనా. అండ్ దెన్ వెబ్ విటల్స్ ఉంది. సో ఇటువంటివన్నీ వచ్చి మన యొక్క సర్వర్‌ని స్టార్ట్ చేసి రన్ చేయడం కోసం యూజ్ చేసే అది రియాక్ట్ అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్స్ వాటి యొక్క మాడ్యూల్స్. ఓకేనా. సో వాటి యొక్క స్పెసిఫిక్‌గా వెర్షన్స్‌తో పాటు మెన్షన్ చేసున్నారు. అది మెన్షన్‌గా క్రియేట్ అవుతుంది. మనం ఎవరు మెన్షన్ చేసేది కాదు ఇది. అండ్ దెన్ ఇవన్నీ డిపెండెన్సీస్ ఫైల్. దీన్ని డిపెండ్ అయితే మన అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇందాక ఇచ్చాం కదా npm స్టార్ట్ అనేది అదొచ్చి ఈ పర్టిక్యులర్ కమాండ్ దా. ఓకే. ఇది ద స్క్రిప్ట్ ఆఫ్ npm స్టార్ట్. npm బిల్డ్ అంటే ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఆల్‌రైట్. సో ఇదొచ్చి ఒక నార్మల్ ప్రాపర్ సెట్టింగ్స్ లాగా అనుకోండి. లైక్ ఒక అప్లికేషన్‌కి సెట్టింగ్స్ ఫైల్ ఎంత ఇంపార్టెంటో అదే విధంగానే ఈ పర్టిక్యులర్ ప్యాకేజ్.json అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆల్‌రైట్. ఫస్ట్ మనం యాక్చువల్‌గా మనకు ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి రన్ అవుతుంది లోకల్ హోస్ట్‌లో. మీకు ఇప్పుడు తెలుస్తుందనుకుంటున్నాను. ఇట్ హాస్ యాక్చువల్లీ లెట్ మీ ట్రై టు జూమ్ ఇన్. ఓకే. ఈ జూమ్ సరిపోతుందనుకుంటున్నాను. ఇప్పుడొచ్చి మన యొక్క లోకల్ హోస్ట్‌లో ఆల్రెడీ 3000 అనే పోర్ట్‌లో రన్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ అప్లికేషన్. సో ఇక్కడ చూసారు కదా! ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది చూడండి. ఎడిట్ ఎస్ఆర్‌సి అనేది. చూసారుగా? ఎడిట్ ఎస్ఆర్‌సి అనేది సంథింగ్ అండ్ ఎడిట్ ఎస్ఆర్‌సి స్లాష్ యాప్.js అండ్ సేవ్ టు రీలోడ్ అని ఉంది కదా! సో సేమ్ కమాండ్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే. సో దీన్ని బట్టి మీకు క్లియర్ అండర్‌స్టాండ్ అయిపోయి ఉండాలి. ఈ అప్లికేషన్ ఈ కాంపోనెంట్‌గా వచ్చి మనకి బ్రౌజర్‌లో రన్ అవుతూ ఉందనేది. ఓకే. బట్ రియల్ టైమ్‌లో మీకు చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇక్కడ క్రియేట్ చేసే కాంపోనెంటే మనకి బ్రౌజర్‌లో కనిపిస్తుంది. కానీ రెండర్ అయ్యేది మాత్రం ఈ ఫైల్‌లో రెండర్ అవుతుంది. ఓకే. index.html అనే ఫైల్ మనకి బ్రౌజర్‌లో రెండర్ అవుతూ ఉంటుంది.
అదేంటిది మనం ఇక్కడ యాప్ డాట్ జేఎసే కదా మనకు బ్రౌజర్‌లో రన్ అయ్యేదంటే యెస్ కరెక్ట్. ఈ యాప్ డాట్ జేఎసే మనం ఈ పర్టిక్యులర్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో రెండర్ అవుతుంది. ఓకే. అది చాలా ఇంపార్టెంట్. దీనికి రెండిటికి మధ్యన ఒక ఇంటర్మీడియేట్ ఉంది. ఇండెక్స్ డాట్ జేఎస్ అనేది. ఆ ఫైల్ వచ్చి ఆ ఫైల్ ద్వారా వచ్చి మనం ఈ పర్టిక్యులర్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. యాప్ డాట్ జేఎస్ అనే ఫైల్ దానికి ఎక్స్‌పోర్ట్ అయ్యి అందులో నుంచి ఈ పర్టిక్యులర్ దాంట్లో డివ్ కాంపోనెంట్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. మీకు మీకు అండర్‌స్టాండ్ అవ్వడానికి కొంచెం డిఫికల్టీగా ఉంటే సింపుల్‌గా అండర్‌స్టాండ్ చేసుకోండి. లైక్ ఈ యాప్ డాట్ జేఎస్ ఫైల్ అనేది మనకొచ్చి ఈ పర్టిక్యులర్ హెచ్‌టీఎంఎల్‌లో రన్ అవుతుందనేది అలా అండర్‌స్టాండ్ చేసుకోండి. దట్ ఈస్ యాక్చువల్లీ కరెక్ట్ వే ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఆల్సో. ఓకే. నేను ఇక్కడ పర్టిక్యులర్‌గా చూసారంటే ఈ పర్టిక్యులర్ టైటిల్ ఉంది కదా! దీన్ని శాంపుల్‌గా మారుస్తున్నాను. శాంపుల్ యాప్ అనేలాగా రియాక్ట్ యాప్‌ని. సో, నేను దీన్ని చేంజ్ చేసే ముందు ఇక్కడ చూడండి టైటిల్ ఏముంది ఇక్కడ? రియాక్ట్ యాప్ అని ఉంది కదా! మన అప్లికేషన్ యొక్క టైటిల్. నేను దీన్ని సేవ్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా రిఫ్లెక్ట్ అవుతుంది. చూసారుగా నేను రిఫ్రెష్ కూడా చేయలేదు. సో, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ విర్చువల్ డామ్ అండ్ రియల్ డామ్. మనం ఇక్కడ ఏదైతే మోడిఫికేషన్ చేస్తామో అది విర్చువల్ డామ్‌కి రిఫ్లెక్ట్ అవుతుంది. వన్స్ విర్చువల్ డామ్‌కి రిఫ్లెక్ట్ అయిన వెంటనే రియల్ డామ్ అనేది బ్రౌజర్‌లో డిస్‌ప్లే అయ్యే డేటా. ఓకేనా? అది ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయిపోతుందనమాట. సో, ఇక్కడ చూసారా టైటిల్‌లో శాంపుల్ యాప్ అనేది చూపించేస్తుంది. మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫస్ట్ రియాక్ట్ యాప్ అని ఉంది కదా! ఇప్పుడు శాంపుల్ యాప్ అని చూపిస్తుంది. ఆల్‌రైట్. మనకిప్పుడు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయిపోయింది. ఈ పర్టిక్యులర్ యాప్ డాట్ జేఎస్ అనే ఫైలే మనకి ఇండెక్స్‌లో కూడా రన్ అవుతుందనేది. నేనిప్పుడు ఏం చేయబోతున్నానంటే ఈ ఎంటైర్ కంటెంట్‌ని రిమూవ్ చేసేసి సేవ్ చేస్తున్నాను. సో, ఇట్ ఈస్ ఎంప్టీ. మన యాప్ డాట్ జేఎస్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఎంప్టీ. నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను ఈ పేజు. చూడండి టోటల్లీ ఎంప్టీ. సో, ఎలిమెంట్ అనేది యాక్చువల్‌గా ఎటువంటి ఎలిమెంటే లేదు కాబట్టి వి ఆర్ యాక్చువల్లీ గెట్టింగ్ ఎన్ ఎర్రర్. ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఫస్ట్ నేనేం చేయబోతున్నానంటే ఒక నార్మల్ ఆహ్, ఫంక్షన్ క్రియేట్ చేయబోతున్నాను. ఆ ఫంక్షన్ క్రియేట్ చేసి అందులో హెడ్డింగ్ స్టాక్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. హెచ్‌టీఎంఎల్ బేసిక్స్ తెలిసిన వాళ్ళకి హెడ్ ట్యాగ్ అని ఒకటుంటుంది. హెచ్1 టు హెచ్6 అనేసి. దాన్ని యూజ్ చేసి హలో వరల్డ్ అనేది నేను బ్రౌజర్‌లో డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. అదే ఇప్పుడు చేయబోతున్నాను కూడా. ఓకే. సో, రియాక్ట్ యారో ఫంక్షన్‌ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను బై డిఫాల్ట్‌గా. ఇదొచ్చి నేను నార్మల్‌గా దీన్నంతా టైప్ చేయాలంటే నాకు కొద్దిగా టైం పడుతుంది గదా! సో, అందువల్ల నేను ప్రాపర్ ఎక్స్‌టెన్షన్స్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఆ ఎక్స్‌టెన్షన్స్‌లో మనకి కొన్ని షార్ట్ ఫార్మ్స్ ఉంటాయి. అది మనం టైప్ చేసిన వెంటనే మనకి కావాల్సిన అప్లికేషన్ అదే బై డిఫాల్ట్ స్ట్రక్చర్‌తో బాయిలర్ ప్లేట్ అంటారిది. బై డిఫాల్ట్ బాయిలర్ ప్లేట్ అనేది క్రియేట్ చేసి ఇచ్చేస్తుందనమాట. మనం ప్రతిసారి బేసిక్ బాయిలర్ ప్లేట్‌ని క్రియేట్ చేయాలని అవసరం లేదు. ఓకే. తర్వాత ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ మన అప్లికేషన్ డిఫాల్ట్‌గా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి కదా! ఇది ఎక్స్‌పోర్ట్ చేస్తేనే మనకి ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ అనేది మనకి ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో రెండర్ అవుతుందనమాట. మనం ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేయకపోతే రెండర్ అవ్వదు. ఓకే. నేను సేవ్ చేసేసాను. సేవ్ చేసిన తర్వాత మీరు చూసినట్లయితే నేను రిఫ్రెష్ చేస్తాను ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్‌ని. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎంప్టీ ఏం లేదు ఇక్కడ. ఓకే. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఒక కాంపోనెంట్ యాడ్ చేయబోతున్నాను. లైక్ హెచ్1 అనే కాంపోనెంట్‌ని లైక్ హలో వరల్డ్. ఓకే. ఒక స్మాల్ టెక్స్ట్‌ని క్రియేట్ చేశాను. నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. అండ్ ఐయామ్ గోయింగ్ బ్యాక్. చూడండి నేను రిఫ్రెష్ కూడా చేయలేదు. ఆటోమేటిక్‌గా రిఫ్రెష్ అదే అయింది. ఇక్కడ చూపిస్తుంది లైక్ విచ్ కాంపోనెంట్ ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ నుంచి రిటర్న్ అయ్యే డేటా డైరెక్ట్‌గా మన యొక్క అప్లికేషన్‌లో చూపిస్తుందనమాట. ఆల్రైట్ గైస్ ఇది చాలా ఎక్కువ లెంత్ అయింది. నేనెప్పుడు బిగ్ లెంత్ వీడియోస్ చేయను. ఎందుకంటే చాలా షార్ట్‌గానే మీరు ఫాస్ట్‌గా నేర్చుకోవాలనే కాన్సెప్టే నాది. ఇది ఆల్రెడీ లెంత్ అయింది. నేను అప్‌కమింగ్ సెషన్స్‌లో ఈ క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్ ఇప్పుడు మనం చూస్తుందొచ్చి అబ్సల్యూట్‌లీ యారో ఫంక్షన్ అనమాట. ఇది కాన్సెప్ట్ ఆఫ్ యారో ఫంక్షన్. ఇది మీకు అర్థం కాకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. యారో ఫంక్షన్‌ది జావా స్క్రిప్ట్ మీద సీరీస్ చేశాను కదా! అది చూస్తే మీకు ఇది క్లీన్‌గా అర్థమైపోతుందనమాట. ఓకే. నో ప్రాబ్లమ్. అప్‌కమింగ్ సెషన్స్‌లో మనం ఇప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్ యూజ్ చేసి రెండర్ చేసాం. అప్‌కమింగ్ సెషన్స్‌లో మనం డెఫినిట్‌గా క్లాస్ లెవెల్ కాంపోనెంట్స్‌ని యూజ్ చేసి రెండర్ చేస్తాం. ఓకేనా? ఆల్రైట్ గైస్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ దెన్. బై బై.